హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం సాఫ్ట్వేర్ జాబ్ కోసం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఏ యాంగిల్‌లో ఈ కెమెరా పెడితే బాగుంటుందని చూసి చూసి ఏ యాంగిల్ దొరికితే ఈ యాంగిల్ పెట్టుకోండి. ఈ రూమ్ చూసారంటే భయంకరంగా ఉంటుంది. సో అది పక్కన పెడితే, సో నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వచ్చి అరౌండ్ 10 ఇయర్స్ అయిపోయింది. ఎక్కడున్నాను అక్కడే ఉన్నాను. అలాగే నేను వాళ్ళు డిమోటివేట్ చేయట్లేదు. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది అన్‌ప్రెడిక్టబుల్ ప్రెజెంట్ అయితే. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. ఏ ప్రాజెక్ట్ వస్తుందో, ఏ ప్రాజెక్ట్ వెళ్తుందో, ఏం జరుగుతుందో ఏం తెలీదు. సో నా గురించి ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటా. సో ఇనిషియల్‌గా సాఫ్ట్‌వేర్ అనగానే ఏదో ఎక్సైట్‌మెంట్‌లో హ్మ్, ఇది చాలా మంచి ప్యాకేజెస్ వస్తాయి. మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది. మెట్రో సిటీస్‌లో జాబ్స్ వస్తాయి. ఇండియా తిరగొచ్చు ఇలా ఉంటుంది. దట్ టూ చిన్నప్పటి నుంచి ఒక ఫ్యాంటసీ ఉంటుంది. సిస్టమ్స్ అంటే పిచ్చి. సిస్టమ్స్ బాగుంటాయి. సిస్టమ్స్ మీద వర్క్ చేయడం. ఎలా స్టార్ట్ అవుద్ది మనకి గేమ్స్ ఆడుకోవడం సిస్టమ్స్‌లో. అప్పుడు అలాగా ఆ ఫ్యాంటసీ అనేది క్రియేట్ అయిపోయింది. సాఫ్ట్‌వేర్ 10థ్ స్టాండర్డ్‌లోనే డిసైడ్ అయిపోయాను. సాఫ్ట్‌వేర్ జాబ్ చేద్దాం అని. సో అలాగని నేను సాఫ్ట్‌వేర్‌లోకి వచ్చేసాను. సాఫ్ట్‌వేర్‌లోకి వచ్చిన తర్వాత ఇదో డిఫరెంట్ వరల్డ్. ఇప్పుడేంటంటే నా కెరియర్‌లో ఎలాగైందంటే ఇనీషియల్‌గా బానే ఉంది. ఇప్పుడు కూడా బానే ఉంది. బాలేదని కాదు. బట్ అని ఒక సైకిల్, ఒక లూప్‌లో మనం అలాగా ఉండిపోకుండా మనం గ్రోత్ ప్యాటర్న్ కూడా చూసుకోవాలి. అన్నీ ఇన్ ఆర్డర్‌లో పెట్టుకోవాలి. ఎక్సైట్ అవ్వకూడదు. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉండాలి. టెక్నాలజీస్ మారుతూ ఉంటాయి. కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. ఏఐ వచ్చిందో సో అలాగే ఉంటుంది. ఇంతకుముందు ఒక ట్రెండ్ ఉంది. ఇనీషియల్‌గా ఎలా ఉంది స్టార్టింగ్‌లో సి ప్లస్ ప్లస్ వచ్చుంటే సరిపోయేది అప్పట్లో. ఇప్పుడు బాగా ఇనీషియల్ స్టేజ్. సో అప్పట్లో మెయిన్ ఫ్రేమ్స్ ఉండేది. మెయిన్ ఫ్రేమ్స్ నుంచి జావా వచ్చింది. జావా నుంచి అలాగా ఎవాల్యూట్ అవుతూ ఇప్పుడు ఎవల్యూషన్‌లో ఎలాగైతే గ్రోత్ ఉంటదో అలాగా సాఫ్ట్‌వేర్ అనేది ఒక ఫేజ్‌లోకి వచ్చింది. సో ఫ్యూచర్ అనేది ఇలాగే ఉంటుంది. ఇనీషియల్‌గా ఫస్ట్ 3 ఇయర్స్ బాగుండేది సాఫ్ట్‌వేర్. ఎందుకంటే ఫ్రెషర్స్, ట్రైనింగ్, కొత్తగా బయటకి రావడం, అందరితో పరిచయాలు అవ్వడం, కొత్త కొత్త టీమ్స్ ఫార్మ్ అవ్వడం, ఫ్రీడమ్ వస్తది. చేతిలో డబ్బులుంటే బావుంటది. సో, అలాగని చెప్పేసి అలా ఉండిపోకూడదు. మనం ఎప్పుడూను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతూ ఉండాలి. చదువుతూ ఉండాలి. అదొక్కటే ఈ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీస్‌లో మేజర్ ఛాలెంజ్. సో, అప్‌గ్రేడ్ అయితే నో ప్రాబ్లమ్. అంతా బావుంటుంది. గ్రోత్ ఉంటది. ప్యాకేజెస్ బావుంటాయి. చాలా కంపెనీస్ ఉన్నాయి. సో, డీమోటివేట్ అవ్వద్దు. ఇప్పుడు చూస్తున్నాను అంటే ఫ్రెషర్స్ అందరూ వస్తున్నారు కదా! అందరూ ఒక 1 ఇయర్‌లోనే డీమోటివేట్ అయిపోతున్నారు. ఇష్టం లేదు. నైట్ షిఫ్ట్ పడగానే అబ్బా! నైట్ షిఫ్ట్ చేయలేను. అర్లీ హౌర్స్ షిఫ్ట్ పడితే నేను చేయలేను. ఓవర్ ప్రెషర్ ఉందని చేయలేను. ఇలా ఉంటుంది. సో, మీ అందరి కోసమే జస్ట్ చెప్దామని చిన్న చిన్నగా ఒక చిన్న వీడియో చేస్తున్నాను. సో, బానే ఉంది. జస్ట్ మనం ఏంటంటే అప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతూ ఉండాలి. మిగతాదంతా మామూలే. మీకు ఎలాగుంటది లైఫ్ అనేది బావుంటది. ఓకేనా? ఆల్ ది బెస్ట్.